లైలా సినిమా చూసినావా? చూసినా. ఎట్లా ఉంది? ఎట్లా ఉందంటే ఏం చెప్పాలి, సోను మోడల్ ఏదండి అసలు నాకు. లైలా మోడల్ నచ్చింది. సోను మోడల్ కన్నా లైలా మోడల్ బాగా అనిపించింది. ఎందుకంటే కొంచెం హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా ఎవరు, విశ్వక్సేన్. సో నా హీరో మన ఇటున్నాడుగా, వీడనొద్దాం ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయింది కదా ఎవరైనా, సునిశిత్ హీరో అనే ఫీలింగ్ కూడా కలిగింది అక్కడక్కడ. హీరోయిన్ లైలా కావచ్చు, సునిశిత్ హీరో కావచ్చు, ఆ విలన్గా మన పవన్ సింగ్ ఎవరో ఉన్నారు హిందీ ఆయన అనే ఫీలింగ్ కలిగింది. సోను మోడల్ కంటే ఎక్కువ లైలా క్యారెక్టర్ కొంచెం బెటర్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ అయింది. సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషన్ చూపిస్తూ లైలాగా మన హైదరాబాద్లో ప్రతి గల్లీలో మోడల్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏరియా ఖైరతాబాద్ మోడల్, పంజగుట్ట మోడల్, అమీర్పేట మోడల్ ఇట్లా చేస్తుంటారు కదా, వాళ్ళు ఏదో కావాలని చేసేది కదా, వాళ్ళలో ఉన్న కళని బయటకు తీసుకొస్తున్నారని చెప్పేసి కొంతమందిని పెట్టిండు కూడా, రియల్గా కూడా అటువంటి వాళ్ళు కొంతమంది ఒక నలుగురు పెట్టిండు ఒక ఫైట్ సన్నివేశాల్లో. పోయి మీరు సోను మోడల్తో పెట్టుకుంటారని చెప్పేసి వాళ్ళకు ఒక పంచు డైలాగులు ఇస్తూ నలుగురితో ఫైటింగ్ కూడా చేయించుండు. సో వాళ్ళ కష్టాన్ని చూపించిండు. అలాగే లేడీస్గా నేను ఎంత కష్టపడ్డానో మేకప్ వేసుకొని షూటింగ్ చేసేటప్పుడు అంత ఈజీగా ఉన్నా మళ్ళీ మేకప్ తీసేటప్పుడు అంత కష్టమైంది. సో ఆడవాళ్ళు మన కోసం తయారయ్యి బయటకు వస్తారు. సో అటువంటి వాళ్ళని కించపరచవద్దు అన్నట్టుగా కూడా చిన్న మాట కూడా చెప్పిండు ప్రెస్ మీట్లో. సో టోటల్గా ఏంటంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీతో పిల్లలతో అంటే కొద్దిగా ఇబ్బంది పడచ్చు, డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయి కాబట్టి. సో సపరేట్గా వెళ్ళి చూసుకోవడం బెటరు. పాటలు బాగున్నాయి కానీ సినిమా అంతా మనోడే రాసుకుంటే బాగుండేది. ఎందుకంటే ఒరిజినల్గా తనే రాసుకుంటే పర్ఫెక్ట్గా చేసుకుంటాడు. ఆయన రాసుకున్న ఒక పాట కూడా ఉన్నది. అలాగే కొయ్యిన సాంగ్ అయితే ఇంకా సినిమాకి హైలైట్ అనుకో, చాలా బాగా అనిపిస్తుంది. 2-3 సాంగ్స్, లైలా సాంగ్ కానీ సోను మోడల్ సాంగ్ కానీ బాగుంటాయి. 3 పాటలు బాగుంటాయి, బీజం బాగా అనిపించేస్తుంది. కొద్దిగా డబుల్ మీనింగ్ డైలాగుల వల్ల ఎఫెక్ట్ పడిందేమో అనే ఫీలింగ్ వస్తుంది. ఫ్యామిలీ పిల్లలు కలిసి చూడలేరు, సపరేట్గా అయితే చూడలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ పిల్లలు ఈ మధ్య అన్ని యూట్యూబ్లో అన్నీ చూసేస్తున్నారు కాబట్టి వాళ్ళకేం పెద్ద పడదు. సపరేట్గా చూస్తే బాగుంటుంది. ఈ 11 అన్నారు కదా, అది ఏం లేదు. వృద్ధి అన్న నోరు జారటం అది తప్పేమో నాకు తెలిసి, క్లియర్గా అదైతే తప్పే. ఆయన అలా అనకుండా ఉండాల్సింది. అందులో ఏం లేదు, ఏ పార్టీని కించపరిచి చేయడం లేదు. జగనన్నని కించపరుస్తున్నట్టుగా, వైసీపీని కించపరుస్తున్నట్టుగా అన్నారు అని చెప్పి బాగా ట్రోల్ చేశారు. ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. సినిమా జస్ట్ ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే బాగానే అనిపిస్తుంది. 1 టైం వచ్చి చూడొచ్చు, బాగానే ఉంది. సోను మోడల్గా కంటే లైలాగా బాగా సక్సెస్ అయ్యండి అనమాట. ఎందుకంటే లేడీ గెటప్లో అప్పుడప్పుడు జమ్మల పంప, అలాగే మేడంగా రాజేంద్ర ప్రసాద్ గారు, శివకార్తికేయన్, చిరంజీవి కూడా అప్పుడు స్టార్టింగ్లో చేశారు. సో ఇంకా కొంచెం అందంగా కనపడ్డాడు మానవుడు. ఇప్పుడున్న పరిస్థితిలో హ్యాండ్సమ్ లేడీగా, మంచిగా బాడీ ఉంటుంది కదా, కాస్త వస్తారు, హ్యాండ్సమ్గా కనపడ్డాడు, క్యూట్గా అనిపించింది. ఫస్ట్ పోస్టర్ చూసినప్పుడు అనుకోలే వేరే లేడీ ఎవరైనా వస్తున్నారేమో అనుకున్నాం. తర్వాత కొంచెం టీజర్లో డైలాగులు పడ్డాక, క్లోజప్లు పడ్డాక అప్పుడు అర్థమైంది, ఓహో సోను మోడల్ లైలా మోడల్ ఇద్దరు ఒకటే, 2 కలిపి విశ్వక్సేన్ అని అర్థమైంది. జస్ట్ ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే ఓకేనా. ఇంకా ఫ్యామిలీ అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది పిల్లలతో. ఓకే రైట్, 1 టైం మ్యాచ్. లైలా సినిమా ఎట్లా ఉంది భయ్యా? ఇప్పుడే నేను లైలా సినిమా చూసి వస్తాను ఇక్కడికి. భయ్యా సినిమా ఉంది భయ్యా. అసలు ఈ రోజుల్లో ఇలాంటి క్యారెక్టర్ చూడడం మనం అసలు చాలా కొత్తగా అనమాట. అంటే ఇలాంటి సినిమా తీయడం ఏంటంటే మనలాంటి ఫ్యాన్స్కి చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా ఎంజాయ్గా ఉంది భయ్యా. ఈ సినిమా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశానా అనే ఆనందం, అనే భావం నాకు కలిగింది. అందరూ లైలా సినిమా చూడండి. సినిమాలో చాలా ఉంది, మెసేజ్ కూడా ఉంది. సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉంది. ఏంటంటే మేకప్ వేసుకుంటే ఒకలా ఉండడం, మేకప్ తీస్తే ఇంకోలా ఉండడం. పైగా తల్లిదండ్రులకి మనం గౌరవించాలి. తల్లిదండ్రులు వేసుకుంటే ఉన్నాం ఓకే, పోయిసరా మనం తల్లిదండ్రుల్ని గౌరవించాలి, తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇదంతా మనం లైలా సినిమాను చూసి నేర్చుకోవాలి. కాబట్టి లైలాలో ఏముంది, వాళ్ళమ్మ చిన్నప్పుడు ఎప్పుడు ఒక మేకప్ షాపు పెట్టి చేసిపోతే అతని హీరో ఆ మేకప్ షాప్ కాపాడుకోవడానికి ఒక ఆడవేషం వేసి ఎంతోమంది, కొంతమంది పరిస్థితి బాగున్న వాళ్ళు చాలామంది, అంటే అదే బడా పార్టీ వాళ్ళు అందరూ, ఆ రౌడీలు, రాజకీయ నాయకులు, ఆ సినిమాలో పోలీసులు అందరూ మన విశ్వక్సేన్ మీద దాడి చేస్తే మనోడు తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు. ఏది లేడీ గెటప్ వేసి తప్పించుకోవాలని, అంటే తన మేకప్ షాప్ని తను కాపాడుకోవాలని. కాబట్టి ఏంటంటే ఈ సినిమాలో నీతి ఉంది, నిజాయితీ ఉంది. ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూడాలి, ఆదరించాలి, అభిమానించాలి. సినిమాని చాలామంది బాయ్ కట్టారంట, చాలామంది రకరకాలుగా అన్నారు ఈ సినిమా బాగాలేదని. ఎవడో ఐనాక్స్ దగ్గర పిచ్చి కోతలు రకరకాల చాలామంది, అంటే అది పని కట్టుకుని వచ్చి మరి నాకు సంబంధం అనేది క్రియేట్ చేస్తారు అక్కడ. ఏమని సినిమా బాగాలేదు, దరిద్రం ఉంది, చండాలంగా ఉందని. దయచేసి అలా చేయకండి. ఎందుకంటే సినిమా వాళ్ళు బతకాలి, సినిమా వాళ్ళు తెలుస్తుంది ఆ బాధ ఏందో.
కాబట్టి ఈ సినిమాని అందరూ చూడండి, ఆదరించండి, అభిమానించండి. ఒక్కసారి మీరు సినిమా చూడండి, మీకే అర్థమవుతుంది. నువ్వు సినిమా చూసావా అసలు? చూసా. జెన్యున్గా చెప్పు, ఏది చెప్పాలనుకుంటున్నావు? సినిమా బాగాలేదని మాకు టాకు. లేదు భయ, అదంతా అబద్ధాలే. అవి అబద్ధాలు, ఒట్టి అపోహాలు. ఒక్కసారి చూసి మాట్లాడండి. సినిమా చూసిన ప్రతి ఒక్కరు బాగలేదు అనే మాట అయితే రాలా. అది ఎవరో కొంతమంది పార్టీ వాళ్ళు రకరకాలుగా వాళ్ళ లాభాల కోసం, వాళ్ళు కాస్త వాళ్ళ పార్టీల కోసం, లాభాల కోసం రకరకాల మాటలు. మరి వేరే యూట్యూబర్లు 5%కి పైకి 1.5 అవును, అది ఏంటంటే అది ఇంకా రకరకాలుగా అనమాట. అది రకరకాలుగా కొంతమంది పడినోళ్ళు. నువ్వు చాలా సినిమాలు హిట్ అని చెప్తున్నావు, ఫ్లాప్ అవుతా ఉన్నాయి. ఏంది ఇది? అదే రాంగ్ అన్నది. ఎందుకంటే సినిమా ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది, చూడకుండా మాట్లాడుతున్నారు. అవును, చాలా సినిమా. ఒక్క మాట ఒకటేనా, సినిమా తీసేది సినిమా ఇండస్ట్రీలో నమ్ముకొని కొన్ని లక్షల మంది, సినిమా ఇండస్ట్రీ నమ్ముకొని లక్షల మంది బతుకుతున్నారు. మీరు సినిమా చూడడం వల్ల ఏమవుతుంది? ఓళ్ళు బతుకుతారంతే. సినిమా టికెట్ ఏముందన్న 100-50 అంతే. పైగా సినిమా హీరోలు కానీ సినిమా ప్రొడ్యూసర్ చెప్పేదారా ఒకటే. టికెట్ రేట్లు పెంచుతున్నారు కదా, దానివల్ల ఆడ పెంచారన్న 100-50 అంతేగా. మీరు ఎలాగైతే పెంచలేదు కానీ రీసెంట్ గా వచ్చిన ఒక మాట నేను చెప్పేది సినిమా టికెట్ రేట్లు పెంచినప్పుడు నువ్వేం పోవద్దు. వాళ్ళు చెప్పేది అరే పరిస్థితి బాగున్నా రండి చూడండి. తర్వాత సినిమా ఓటీటీలో టీవీలో వస్తుంది. అప్పుడు దా కాదు ఆయనలో చెప్పేది ఒకటే, సినిమా చూసేవాళ్ళు ఏంటంటే చూడండి, మీరు చూసిన తర్వాత ఆనందించాలి, అభినందించాలి. అంతేగాని సినిమా బాగాలేదని, పోయిందని, సినిమా వేస్ట్ అని ఇలా రకరకాలుగా చేస్తే ఆ ప్రొడ్యూసర్ నష్టపోతాడు. పాప మా హీరో కానీ, ఆ యాక్టర్లు కానీ సినిమాని పైరసీ చేస్తామని చెప్పారు కదా. మరి పైరసీలు అదే పైరసీలు కానీ పైరసీ అదట పని. కానీ సినిమా గురించి నెగిటివ్గా ట్రోల్ చేస్తే, నెగిటివ్గా ప్రచారం చేస్తే దెబ్బతినేది ఓళ్ళు. మనకేం ఎడ్జర్ ఏమన్నా మాడతాం అంటే సినిమా బాగలేకపోయినా నువ్వు చెప్పాలా? కాదు, మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది నేను సినిమాని ఏంటంటే నేను ఆదరిస్తా, అభిమానిస్తా. ఏ సినిమా అన్నా ఆడాలి, అందరూ బాగుండాలి అనే కోరుకొని చెప్తా అంతే. అంతేగాని సినిమా ఏదో నాశనం అయిపోవాలి, ఓడి నాశనం అయిపోవాలి అని నేను ఎప్పుడైతే అన్నాం. సరే, ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉంది చెప్పు? బాగా ఆడిస్తే మాత్రం ఖచ్చితంగానే సినిమాని ఒక 40 కోట్లు ఎంత అంట. సినిమా ఒక 100 కోట్లు అని వస్తే నాకు చాలా హ్యాపీ. కానీ ఇది 100 కోట్ల సినిమా అవుతుంది లేదో కాస్త డౌట్ అనమాట. అంటే ఇలాంటి వాళ్ళు కొంతమంది పేటీఎం బ్యాచ్, స్క్రాప్ బ్యాచ్ వల్ల సినిమా పోతుంది. విశ్వక్సేను యాక్టింగ్ బాగాలేదు, డైరెక్షన్ కూడా బాగాలేదు అని చెప్తా ఉన్నారు. మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని అనేవాడు ఏమైనా అంటాడేక. ఇప్పుడు పుష్ప సినిమాని కూడా అట్టే అన్నారు అందరూ, బాగాలేదని, సినిమా తీయడం చేత కదని. తర్వాత ఏమైంది? సినిమా వచ్చింది, ఈ రోజు ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్ అయింది. ఈ రోజు పుష్ప సినిమాని కొట్టే సినిమా లేదు. అంటే ఏంది ఇదంతా? సినిమాలో మ్యాటర్ ఉండాలి, సినిమాని బాగా తీయాలి. విశ్వక్సేన్ గారు ఇంతకుముందు మంచి స్టోరీలు తీసుకున్నారని చెప్పారు. ఇప్పుడు స్టోరీలు ట్రాక్ తప్పినాయని చెప్తున్నారు. లేదు, అబద్ధం. ఎన్ని ఏంటంటే వాళ్ళు సినిమా యాక్టర్లే వాళ్ళు. అదే హిట్ మూవీ కానీ, పాగల్ కానీ, లేకుంటే ఆ తర్వాత వచ్చిన దాస్క ధమ్కి కానీ, అవునన్నా సినిమాల వరకు చాలా మంచి సినిమాలు అని చెప్పారు. కానీ ఇప్పుడు వచ్చిన సినిమాలు రీసెంట్ గా మెకానిక్ రాకీ, ఇప్పుడు లైలా, వీటప్పుడు కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నారని చెప్పారు. కాదు, ఇదంతా ఏంటంటే సినిమా యాక్టర్లో కొన్ని వేషాలు, కొన్ని పాత్రలు చేస్తారు, కొన్ని బాగా ఆడతాయి, కొన్ని ఆడవంతి. కానీ ఏంటంటే వాళ్ళు కష్టపడి సినిమా తీస్తారు కాబట్టి అన్ని సినిమాలు బాగుండాలి, పని బాగా ఆడాలి అని మాట్లాడాలి. కానీ ఆ సినిమా బాగా ఆడదు, ఓ నాశనం అయిపోవాలి, అది కరెక్ట్ కాదు. ఇది అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని అనుకోవాలి అందరూ. సరే, రేటింగ్ ఒకవేళ ఇస్తే రేటింగ్ ఎంత ఇద్దాం అనుకుంటున్నాను? ఇది 5/4 ఇది. అదే కొద్దిగా డల్ అయినట్టు ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా డల్ అయినట్టు ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్లో మాత్రం లేపుతాడు పోయా. ఆ లేడీ గెటప్ వేసి అబ్బా లేపుతాడు, వేరే లెవెల్ అంతే. అసలు దాన్ని చూస్తాడని సేపు అబ్బాయిలు టెంప్ట్ అంతే. లేదు, అబద్ధం అది. అదంతా సినిమా చూస్తే అర్థమవుతుంది. పైగా ఇంక ఇవన్నీ మాట్లాడితే అసలు సినిమా గురించి ఎంతసేపు మాట్లాడిన అవసరం లేదు కదా. ఆ సినిమాని ఎవడు చూడమంటాడే అసలు? ఓడేమన్నా ఓడు మన ఇంటికి వచ్చి కత్తి పెట్టి మరి చూడరా అన్నాడు. లేదుగా, నీ అంత నువ్వే కదా బొక్క పెట్టుకొని చూస్తున్నావు. నిన్ను ఎవడు చూడమన్నాడు స్వామి అన్నాడు. ఒక పక్క ప్రొడ్యూసర్లు, హీరోలు ఏమన్నారు? మా ఫ్యామిలీ వాళ్ళు సినిమా తీస్తారు, నిన్ను ఎవడురా చూడమంది? చూస్తే చూడ దొబ్బి అన్నాడు అంతే. నిన్ను ఎవడు చూడమన్నాడు? డబ్బులు బొక్కేసుకో మరి. నువ్వు కాదు పోయినావా? సరే, నేనేదో అన్నాను. సరే, ఇప్పుడు నేనేమంటాను? అవునే సినిమా చూడని అన్నా. నేను అన్నంత మొత్తం పోయి నువ్వు చూస్తావా? నీకు లేదు లేను ఓడు అంటాడు అంతే. మరి దీనికి ఎందుకో ఇంకా ఆ లెక్కని చెప్తే సినిమా వీళ్ళు ఆడవాళ్ళని పెట్టి ఇంకా ఏడదా బట్టలు నీ సిగ్గు లజ్జ, నీ డేరింగ్ డాష్, నీకు ఏమైంది? నువ్వు మగడు కదా, రా వచ్చిపోయావు అడుగు. అయ్యని అడిగితే నేను తల్లి తోస్తాను భయం నీకు. చేప రెడీ భయ్యా, ఏ సినిమా చూసావు మార్నింగ్? లైలా సినిమా.
ఎట్లా ఉంది? లైలా సినిమా లైక్ ఎక్స్పెక్టేషన్స్ మించి ఏం పోలే అన్న. లైక్ ఒక విశ్వక్సేన్ అభిమానిగా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా నేను. మూవీ చాలా ఏమంటారు 100% ఎఫర్ట్స్ అయితే మా హీరో అయితే పెట్టిండు విశ్వక్సేన్, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. 2 క్యారెక్టర్స్ రోల్ చేస్తే, ఒకటి సోను అనేది, ఇంకోటి లైలా అనేది, 2 మావాడు జబర్దస్త్ తిరగదీసిండు. కానీ ఇక్కడ ఫాల్ట్ మాత్రం డైరెక్టర్దే కంపల్సరీ చెప్పాలి. సో సినిమా విషయానికి వస్తే సోను అంటే సోనుకా మోడల్, మాస్కా దాస్కా అమ్మ మొగుడు మోడల్ అన్నట్టుంది సినిమా మాత్రము. లైక్ ఫిక్స్ అయిపోయినా నేను, ఫిక్స్ ఇది 100 days ఫిక్స్ అని చెప్పేసి అట్లా పోయినా. కానీ లైక్ నాకైతే ఎందుకో లైక్ మావాడు క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయి చేసిండు అన్న. ఏదైతే ఒక పాత బస్తీ కుర్రోడుగా సోను లాగా ఎట్లా చేయాలో సేమ్ అట్లా ఆ రేంజ్లో చేసిండు. మళ్ళీ ఎప్పుడైతే లైలా సినిమాకి వచ్చినానో, లైలా అనేది చాలా ప్లస్ పాయింట్ అన్న. అమ్మాయి రోల్ చేసింది. లైక్ ఇంతకుముందు మన శివకార్తికేయన్ రెమో సినిమా చేసిండు, మేడం అనే సినిమా రాజేంద్ర ప్రసాద్ తీసిండు. వాళ్ళందరికన్నా చాలా బాగుంది. లైక్ ఒక అమ్మాయిలాగా చాలా క్యూట్గా అనిపించిండు. ఇంతకుముందు మనం ఖుషి సినిమాలో నడుము సినిమా చూస్తే లైక్ భూమిక కనిపించేది. కానీ ఎప్పుడైతే విశ్వక్సేన్ నడుము చూసినామో అప్పుడు లైక్ విశ్వక్సేన్ మా మైండ్లో ఉండు, అంత మంచిగా ఉంది. ఈరోజు Feb 14తో మా పిల్లని కూడా తీసుకోపోకుండా మా విశ్వక్సేన్ గురించి వెళ్ళినా నేను. చాలా మంచిగా అనిపించింది అన్న సినిమా. కానీ డైరెక్టర్ ఇంకేమైనా ఎఫర్ట్స్ పెట్టుంటే, లైక్ ఒక ఎమోషన్ అన్నా సరే ఏదైనా పెట్టుంటే బాగుండేది, వర్కౌట్ అయ్యేది. కాకపోతే లైక్ కొంచెం నేను ఫ్యాన్గా డిసప్పాయింట్ అయినా ఆయన. ఎందుకంటే ఒక ఫల్కనామా దాస్ అట్లా ఇట్లా అన్ని హిట్లు ఇచ్చిండు. కానీ దీనివల్ల కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పేసి అనుకోవచ్చు అన్న. టెక్నికల్గా ఎట్లా ఉంది? టెక్నికల్గా బాగానే ఉంది. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుందన్న. కాకపోతే పాటలు కూడా అంత ఏమనిపించలేదు. ఒక కోయి పాట తప్పించి నాకేమనిపించలేదు. సో ఈసారి ఒకవేళ వస్తే మాత్రం కొంచెం మంచిగా ప్లాన్ చేసుకొని రావాలి. నాకు తెలిసి డైరెక్టర్గా కూడా మన విశ్వక్సేన్ గారే చేసుకుంటే బాగుంటాడు అని చెప్పేసి అనిపించింది అన్న నాకైతే. అంతే, నాకైతే ఫుల్ మీల్స్ అయితే పెట్టలే అన్న కంపల్సరీ. చాలా ఎక్స్పెక్టేషన్స్తో పోయినా, లైక్ ఈ విధంగా పోతే ఇంకోలాగా చేస్తాడని చెప్పేసి. కానీ ఏదైతే లేడీ గెటప్ వేసిండో అది చాలా మంచిగా ఉందన్న. లైక్ ఫ్యాన్స్ మాత్రం చాలా ఆదరించారు ఆ గెటప్ని. సో నాకు తెలిసినంత వరకు అయితే మనోడి కాడ ఏం తప్పులేదు. లైక్ డైరెక్షన్ ప్రాబ్లమే అన్నది కంపల్సరీ. సో డైరెక్టర్ గారు ఒకవేళ కొంచెం క్రియేటివ్ మైండ్తో తీసుంటే ఈ సినిమా మాత్రం ఒక రేంజ్కి వెళ్ళిపోయేది. రేటింగ్ ఎంత ఇస్తావు? రేటింగ్ అవుట్ ఆఫ్ 10కి నేను లైక్ విశ్వక్సేన్ ఫ్యాన్గా అయితే 8 ఇస్తా. ఒకవేళ విశ్వక్సేన్ ఫ్యాన్ కాకపోతే ఒక 4 ఇచ్చిండే అన్న.